ఇంటి దగ్గర ఫ్యాన్ వేసినా కూలర్ వేసినా ఏసీ వేసినా చిన్న పోరలు నిద్రపోకుంటే అవ్వయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఏం చేస్తారు? భుజాన్ని ఎత్తుకొని గల్లీలన్నీ తిప్పుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా నిద్రపుచ్చుతారు. అయినా పడుకోకుంటే వినసొంపుగా జోలపాట వాడి కంటి మీద కునుకు తీసేటట్టు చేస్తారు కదా. అయినా కొందరు పోరలు పడుకోకుంటే ఏం చేస్తారు? చెంప మీద రెండు వీకి ఏడిపిచ్చి పండబెడతారు కదా. కానీ ఈడ మాత్రం ఓ అక్క ఏం చేసిందంటే వాట్ ఏ సీన్ ఫ్రీ బస్సులు పెట్టినాక ఫస్ట్ టైం కావచ్చు ఇట్లాంటి సీను. అట్లుంటది మరి అక్కలతోని. మరి ఇంటికాడ సరిగా గాలి తలగాక పిల్లగాడు ఏడిచిండో ఏం కథనో గాని ఉత్తగుండా ఏం చేస్తామని బస్సులో తిరుక్కుంటూ పిల్లగాని నిద్ర వచ్చింది. ఇట్లా సీదా బస్సు ఎక్కుడుతోనే చేతిలో పిల్లగాంతో పాటు చీర పట్టుకుని వచ్చిన అక్క బస్సు కడ్డీలకు చీరను ఉయ్యాల లెక్క కట్టి అటు బస్సు గాలికి ఇటు ఉయ్యాల గాలిని జమ చేసి జబర్దస్త్ గా నిద్ర వచ్చింది. సరే కడతగట్టినావు కానీ అక్క నిమ్మలంగా ఊపు పిల్లగాడు పోయి కిటికీకి దాకితే ఆగం కథ అవుతుంది. మళ్ళా అగో ఇంకో అక్క ఏదో సూచన చేస్తున్నది చూడండి. ఉయ్యల గట్టిన చీర జారుతున్నది గట్టిగా ముడేయమని అంటున్నట్టున్నది. మరి ఇది ఏ బస్సున్నో ఎటు నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నదో అక్కకు అసలు ఈ ఐడియా ఎట్లొచ్చిందో గానీ మొన్నట్లో ఒక అక్క బస్సులో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటా కూర్చుంటే ఇంకో అక్క నెత్తిన పేర్లు చూసుకుంటా కూర్చునే ఇప్పుడేమో ఈ అక్క ఏకంగా ఉయ్యాలనే కట్టేసింది బస్సులో. ఈ లెక్కన రేపట్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏకంగా పొయ్యి పట్టుకొచ్చి అందులోనే వండక తిన్నది ఇంటర్ కావచ్చు. మంచిగున్నది పట్టుండ్రి. ఏం చేసినా గానీ అక్కలు బస్సు ఎక్కినప్పుడు జుట్లు పట్టుకొని కొట్టుకోకుండా సరిపోయా.